గాజాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ నిధుల లేమితో కటకటలాడుతోంది. కనీసం సంస్థలోని సభ్యులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి జారిపోయింది. ఈ పరిస్థితిని అరబ్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గ్రహించాయి. ఈ విషయాన్ని గురువారం వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్ భారీగా కోత విధించడంతో హమాస్ దోచుకొని విక్రయించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఆ పత్రిక కూడా పేర్కొంది. దీంతో పాటు ఆ సంస్థలో నిధుల పంపిణీకి బాధ్యత వహించే వారిని గుర్తించి మరీ ఇజ్రాయెల్ దళాలు అంతం చేస్తున్నాయి. హమాస్ గాజాకు వేరే మానవీయ సాయాన్ని పక్కదారి పట్టేయడం, స్థానిక వ్యాపారులు ప్రజలపై పన్నులు విధించడం వంటివి చేసి సొమ్మును పోగేసేవి. విదేశీ నగదుతో బయట మానవీయ సాయం కొనుగోలు చేసి గాజాలో అత్యధిక ధరలకు విక్రయించి లాభపడేది. జనవరిలో కాల్పుల విరమణ వేళ గాజాలోకి మానవీయ సాయం నిధుల పంపిణీ పెరిగింది. కానీ మార్చి నాటికి వీటిని బాగా తగ్గించారు. దీంతో హమాస్ శ్రేణులకు అందే సొమ్ముల్లో కూడా భారీగా కోత పడింది. వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలు కావడానికి ముందు ప్రతి నెల దాదాపు $15 మిలియన్ ఖతారు నుంచి లభించేవి. దీంతో పాటు ఏటా $500 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నిధుల రూపంలో వచ్చేవి. గాజాలో పోరు మొదలయ్యాక నిధుల రాక బాగా కష్టతరంగా మారిపోయింది. అమెరికా ఆంక్షలు కూడా దీనికి కారణంగా నిలిచాయి. యుద్ధం ప్రారంభంలో బ్యాంక్ ఆఫ్ పాలస్తీనా శాఖల నుంచి $180 మిలియన్ తీసుకున్నట్లు అక్కడ అధికారులైతే చెబుతున్నారు. గాజా, లెబనాన్, సిరియాల నుంచి వెనుదిరిగే ఉద్దేశం లేదని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. తమ సైన్యం ఆ ప్రాంతాల్లో శాశ్వతంగా ఉంటుందని తెలిపింది. స్వాధీనం చేసుకున్న భూభాగాల నుంచి గతంలోలా మేము ఖాళీ చేయం అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అయితే ఇప్పటికే స్పష్టం చేశాడు. గాజాలోకి ఎట్టి పరిస్థితుల్లో మానవతా సహాయం ప్రవేశించడానికి తాము అనుమతించబోమని కూడా తెలిపాడు. ఈ సహాయం అడ్డుకుంటేనే హమాస్పై ఒత్తిడి పెరుగుతుందని, అప్పుడే ఆ సంస్థ తన దగ్గర ఉన్న బందీలను విడిచిపెడుతుందని తెలిపాడు. గాజాలోకి ఆహారం, ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులు ప్రవేశించకుండా గత 6 వారాలుగా ఇజ్రాయెల్ నిరోధిస్తున్న సంగతి తెలిసిందే. మరొకవైపు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం గాజాపై నిర్వహించిన వైమానిక దాడుల్లో 22 మంది మృతి చెందారు. పారిపోయి దాక్కోవడానికి కూడా గాజాలో స్థలమంటూ లేదు. ఎక్కడికి పారిపోయినా మృత్యువు వేటాడుతూనే ఉంది అని ఒక పాలస్తీనా పౌరుడు కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. మరొకవైపు ఇరాన్లోని అణుస్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సమగ్రమైన ప్లాన్ను సిద్ధం చేసుకుంది. దీనిని మే నెలలో అమలు చేయాలనుకుంది. కానీ ఇరాన్ ప్రతిదాడుల నుంచి రక్షణకు పథకం విజయవంతంగా అమలు చేసేందుకు అమెరికా సాయం అవసరం కావడంతో సంప్రదించింది. మరోవైపు ఇరాన్తో చర్చలపై ఆసక్తిగా ఉన్న ట్రంప్ ఈ ప్లాన్ను పక్కన పెట్టేలా చేశాడు. దాడులకు అమెరికా మద్దతు ఇవ్వదని ఈ నెల మొదట్లో ట్రంప్ కార్యవర్గం ఇజ్రాయెల్కు వెల్లడించింది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో కూడా పేర్కొంది. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాలోని శ్వేత చౌధాన్ని సందర్శించినప్పుడు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ట్రంప్ ప్రకటించాడు. నాడు విడుదల చేసిన ప్రకటనలో నెతన్యాహు స్పందిస్తూ ఇరాన్ వారి అణుస్థావరాలను అమెరికా పర్యవేక్షణలో ధ్వంసం చేస్తేనే ఈ ఒప్పందం విజయవంతం అవుతుందన్నాడు. గతేడాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్, అమెరికా రక్షణ వ్యవస్థలను దాటుకొని వెళ్లడంలో విఫలమయ్యాయి. దీనికి తోడు సిరియాలో బషర్ అల్ అసద్ పాలన అంతం కావడంతో ఇరాన్ నుంచి ఆయుధాలు హెజ్బొల్లాకు చేరే మార్గం మూసుకుపోయింది. ఈ పరిణామాలు ఇజ్రాయెల్లో ఉత్సాహం నింపాయి. టెహ్రాన్పై దాడుల విషయంలో ఆ దేశ నాయకత్వానికి స్థానికంగానూ మద్దతు పెరిగింది. వాస్తవానికి ఇప్పటికే ఇరాన్ అణుస్థావరాలపై బాంబింగ్కు ఇజ్రాయెల్ రిహార్సల్స్ పూర్తి చేసుకుంది. ఎంతవరకు నష్టపరచగలదో ఒక అంచనాకు వచ్చింది. యుద్ధ విమానాలతో దాడి చేయాలని ప్లాన్ చేసింది. వీటిల్లో అమెరికా విమానాలు పాల్గొనాలని ఆశించినట్లు కూడా తెలుస్తోంది. కానీ ట్రంప్ నుంచి రెడ్ సిగ్నల్ రావడంతో ప్లాన్ను నిలిపేయాల్సి వచ్చింది. ఇక ఇరాన్తో అణుచర్చలు మొదలుపెట్టిన అమెరికా మరొక వైపు మెల్లగా టెహ్రాన్పై ఒత్తిడి పెంచే వ్యూహం అనుసరిస్తుంది. ఈ క్రమంలో తన అత్యాధునిక ఆయుధాలను ఆ దేశం చుట్టూ మోహరిస్తుంది. వాస్తవానికి ఈ చర్చలు మొదలు కావడానికి ముందే అమెరికా తన 2వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS కార్ల్ విన్సన్ను ఈ ప్రాంతం వైపు నడిపించడం మొదలుపెట్టింది. అమెరికా కీలక స్థావరమైన డియాగో గార్సియాలో అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లను మోహరించింది. ప్రపంచంలోనే వీటిని తలదన్నే బాంబర్లు లేవనే చెప్పాలి. ఇది ఇరాన్లో అండర్ గ్రౌండ్ స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. అమెరికా వద్ద ఇలాంటివి మొత్తం 20 ఉంటే వీటిల్లో 6ంటిని ఇరాన్ సమీపంలోకి తరలించాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కశ్మీర్ గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది? కశ్మీర్ భారత భూభాగం అని తేల్చి చెప్పింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో కూడా మాట్లాడారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ, కశ్మీర్ విషయంలో మా వైఖరి సరైనది, ఈ ప్రాంతం మా జీవనాడి, దానిని మేము మర్చిపోలేం అని వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే భారత్ స్పందన వచ్చింది. ఈ అంశంలో మన దేశం ఎప్పటికప్పుడు తన వైఖరిని బలంగా వినిపిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని గతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పొరుగు దేశం అక్కడ ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడిపిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్కు పీఓకే విదేశీ భూభాగం అవుతుందే తప్ప మరొకటి కాదని అన్నారు. అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాపారాన్ని సాగిస్తుందన్నారు. ఇటీవల ఐరాస వేదికగా భారత్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై జరుగుతున్న చర్చల్లో జమ్మూ కాశ్మీర్పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి న్యూఢిల్లీ గట్టిగా చురకలంటించింది. భారత కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్పై పాకిస్తాన్ ప్రతినిధి మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశాడు. ఇలా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవు. ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరు. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఈ ప్రాంతంలోని కొంత భూభాగం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉంది. దాన్ని కూడా ఖాళీ చేయాల్సిందే అని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ కూడా చెప్పారు. ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పాకిస్తాన్ గడించిన ఖ్యాతి ఆ దేశం ఎంత ప్రయత్నించినా పోదు. ఉగ్రదాడులకు పాల్పడిన వారిని ఆ దేశం ఎప్పటికీ కాపాడుతుంది. ముంబై ఉగ్రదాడుల కుట్రదారు తహవూర్ హుస్సేన్ రానా అప్పగింత ఆ విషయాన్ని పాక్కు గుర్తు చేస్తుంది అని జైస్వాల్ గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు పాకిస్తాన్కి. అలాగే ఆర్థిక నేరగాడు మొహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసిన సంగతి కూడా ఇప్పటికే పాకిస్తాన్కి తెలుసు. మన అప్పగింత అభ్యర్థన మేరకే చోక్సీ అరెస్ట్ అయ్యాడు. వీడిని కూడా భారత్కు తీసుకొచ్చే విషయంలో బెల్జియం ప్రభుత్వంతో భారత్ అయితే కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ చోక్సీ అనేవాడు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు 13,500 కోట్ల రూపాయలు అయితే దోచుకున్నాడు. ఇతని మేనల్లుడే ఈ నీరవ్ మోడీ. వీళ్ళందరూ కలిసి 13,500 కోట్ల రూపాయలకి టోపీ పెట్టేసి ఈ నీరవ్ మోడీ లండన్, ఈ చోక్సీ అనేవాడు విదేశాలు పారిపోయారు. ఇకపోతే ప్రముఖ మ్యాగజైన్ టైము ఈ ఏడాది కూడా ఒక వింత పోకడకి తెరలేపింది. అదేంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ వంటి ప్రముఖులను ప్రభావవంతమైన వ్యక్తులుగా ప్రకటించింది. ఈసారి జాబితాలో భారత్కు చెందిన ఒక్కరికి చోటు దక్కకపోవడమే ఇక్కడ ఆశ్చర్యకరం. 2025 సంవత్సరానికి గాను అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను టైం తాజాగా వెల్లడించింది. లీడర్సు, ఐకాన్స్, టైటాన్స్, ఆర్టిస్ట్స్, ఇన్నోవేటర్స్ ఇలా అనేక కేటగిరీలుగా విభజించి ఈ వార్షిక జాబితాను రూపొందిస్తుంటుంది. లీడర్ల కేటగిరీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, డోజ్ అధినేత ఎలాన్ మస్క్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తదితరులైతే ఇందులో ఉన్నారు. కానీ భారత్కు చెందినటువంటి వారిని ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు. ఇదంతా కూడా పక్కా ప్రణాళిక అని అయితే చెప్పవచ్చు ఈజీగా. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ఈరోజు ఎంతోమంది హిందువులనైతే ఊతకోత కోయించాడు. అలాగే ఇతడికి నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. ఇలాంటి వ్యక్తి నిజానికి అహింసని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులకి రావాలి, కానీ హింసని ప్రోత్సహించే ఇలాంటి వ్యక్తులకి ఈ యొక్క బహుమతి రావడం కూడా విడ్డూరమే. ఇప్పటికీ కూడా దానిపై ఎవరూ కూడా స్పందించలేదు. 16,000 మంది హిందువుల్ని ఊచకోత కోయిస్తే కిక్కు మనకుండా కిమ్మురు మనకుండా అలాగే ఉండిపోయినటువంటి మహమ్మద్ యూనస్కి అవార్డుల మీద అవార్డులు ఎలా వస్తున్నాయో మీరే ఆలోచించుకోవాలి.